బ్యాక్ టు న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతలు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కర్ తో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజనల్ రింగ్ రోడ్ అంశంపై విజ్ఞప్తులు చేశారు. అలంపూర్లోని పుల్లూరు నుంచి కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచంపేట మీదుగా నల్గొండ వరకు కొత్త జాతీయ రహదారి కోసం కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కలిసి RRR రీజనల్ రింగ్ రోడ్డు గురించి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని వెంటనే పరిష్కారం చేసి త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని అడగటం జరిగింది. మంత్రి గారు పాజిటివ్ గా స్పందించి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఆ కార్యక్రమాల్ని RRR కార్యక్రమాన్ని మొదలు పెడతానని చెప్పడం జరిగింది. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు డీకే అరుణ తెలిపారు. బైపాస్ తో మహబూబ్ నగర్ లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ కు రాకపోకలు సులభమవుతాయని చెప్పారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో 167 నేషనల్ హైవే, రాయచూరు పోయేటటువంటి నేషనల్ హైవే జడ్చర్ల నుంచి ఆ హైవే మొత్తం ఊర్లోంచి పోతుండడం వల్ల ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. పెద్ద ఎత్తున రద్దీగా అంటే హైవేలో పోయేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా టౌన్లోకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామూలు టౌన్ ప్రజలు. అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీన్ని ఈ యొక్క హైవే యొక్క ఈ బైపాస్ ఒకటి కావాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా పోయి గడ్కరీ గారిని కలిసి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారు వెంబడే దానికి ఆమోదం తెలిపినా తప్పకుండా చేయిస్తానటువంటి మాట ఇచ్చారు.